ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరు ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళిపోండి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించండి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోండి, వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి నన్ను దీవించండి. ముందు ఏమన్నాడు తెలుసండి? మొదటగా ఏమండి, మోషే ఆ ఫరో ముందు నిలబడ్డప్పుడు యెహోవా చెబుతున్నాడు, మమ్మల్ని మేమందరం ఇక్కడి నుంచి బయలుదేరాలి, వెళ్ళిపోవాలని మమ్మల్ని పంపించంటే అప్పుడు ఏం మాట్లాడాడు తెలుసా? యెహోవా ఎవడు అని మాట్లాడాడు గర్వంతో. యెహోవా ఎవడు అని మాట్లాడినటువంటి ఈ ఫరో ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది తెలుసా? దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని దీవించండి ప్లీజ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. తల పొగరుతో మాట్లాడినటువంటి ఫరో కాళ్ళ బేరానికి వచ్చాడు. దేవుడితో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా అలా అవ్వక తప్పదు. దేవుడితో పెట్టుకోకూడదు, దేవుడు మాట మీరకూడదు, దేవుడు మాటకు తల వంచకపోయినా దేవుడితో పెట్టుకున్న ఎవరి పరిస్థితి అయినా చివరకు ఫరోకు పట్టినటువంటి పరిస్థితి